ద్వితీయోపదేశ కాండం అందరూ బైబిల్ తీయండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన జనములను ప్రేమించును, ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, ఆయన పరిశుద్ధులు నీ వశమునుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును నీ ఉపదేశమును అంగీకరించెదరు. చాలు. 4 అంశాలు ఉన్నాయి ఈ వచనంలో. 4. ఒకటొచ్చి ఆయన జనులను ప్రేమిస్తాడు. 2 ఆయన పరిశుద్ధులను నీ వశముందురు, ఆయన వశంలో ఉంటారు పరిశుద్ధులు, వారు నీ పాదముల యొద్ద సాగిల పడతారు. ఆయన ప్రజలు ఆయన పాదాల దగ్గర సాగిల పడతారు. నీ ఉపదేశమును అంగీకరించెదరు. దీంట్లో నేను హైలైట్ చేయాల్సిన 3వది, వారు నీ పాదముల యొద్ద సాగిల పడతారు. చాలామంది కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరెవరో దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద పడతారు, చేతులు పట్టుకొని కాళ్ళు అనుకో అంటారు. 2 రావట్లేదు. చేతులు పట్టుకొని కాళ్ళు అనుకోండి అని కొంతమంది కాళ్ళ మీద పడతారు. అయ్యా ఉన్నది పోయింది, వద్దులే, పెట్టబాక, ఇందాకున్నట్టే ఉంచు, పెట్టబాక హ్యాపీ ఆరంలో వచ్చినట్టు వస్తుంది. వద్దు, ఇందాకెట్టుంది అట్టుంచి. అది చేత తెల్లి చెప్పండి, గట్టిగా హుషారుగా, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. కొంతమంది కాళ్ళు పట్టుకుంటారు, కాళ్ళు చేతులు పట్టుకుని ఏ కాళ్ళు అనుకోండి అని కాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. వాళ్ళ మీద, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కాళ్ళ మీద పడుతుంటారు. అయ్యయ్యా నా కొడుకుని కాపాడయ్యా, నా కొడుకుని కాపాడయ్యా, పోలీసు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటుంటా. అయ్యయ్యయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా అని లాయర్లు కాళ్ళు పట్టుకుంటారు. కొంతమంది అయితే రౌడీ కాళ్ళు కూడా పట్టుకుంటారు, అయ్యా మా జోలికి రాబాకండి అయ్యా. దేవుని దగ్గరికి రాదు. దేవుని కాళ్ళు పట్టుకోవడానికి రారు. ఆహా, ఇటాటి వాళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని కాళ్ళు పట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆయన కనబడడు గనుక. కనబడే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. అర్థమైందా? దేవుని కాళ్ళ దగ్గరికి రారు. వీళ్ళందరి కాళ్ళు పట్టుకొని అవమానాలు పాలవుతుంటారు. చాలామంది జీవితాలలో వాళ్ళ కాళ్ళు పట్టుకొని అవమానాల పాలై కాళ్ళతో కొట్టించుకున్న వాళ్ళు లేకపోలేదు. దేవుడు అంటున్నాడు, వారు నా పాదముల యొద్ద సాగిల పడతారు, నా ఉపదేశమును అంగీకరిస్తారు, నా ఉపదేశాన్ని అంగీకరిస్తారు. సాగిల పడతారు, నా ఉపదేశాన్ని అంగీకరిస్తారు. వాక్యం తేట తెల్లగా చెప్తుంది. నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. పరిశుద్ధులందరూ ఆయన వశములో ఉంటారు. పరిశుద్ధులందరూ చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మనం ఎవరి వశంలో ఉండాలా?
దేవుని వశములో ఉండాల. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన పాదాల దగ్గర సాగిలపడాల. ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించాల. ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించాల. పాదాల దగ్గర పోయి సాగిలపడాల. ఆయన పాదాల దగ్గర పోయి సాగిలపడిన వాళ్ళు ఎవ్వరూ అవమానము నొందల. ఏ ఒక్కరు కూడా అవమానము నొందల. వారు ఏ సమస్యతో అయితే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ఆ సమస్యలో నుండి వాళ్ళు విడుదల పొందగలిగారు. వారు ఆ సమస్య నుంచి విడుదల పొందగలిగారు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిన అనేకులు బైబిల్లో మనం గమనించి చూస్తాం. లూకా సువార్త 7:37 ఒక పాపాత్మురాలు యేసు ప్రభు ఒక ఇంటికి భోజనానికి వచ్చున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి 7:37 ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వచ్చాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి వెనక తట్టు ఆయన పాదాల దగ్గర నిల్చుండి ఏడ్చుచు కన్నీళ్లు విడుచుచు ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుని చూంది. పాదాల దగ్గరికి వెళ్ళి పాపాత్మురాలు కన్నీళ్లు కారుస్తూ ఏ భేదము లేదు, అందరూ ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి పాపం వల్ల వచ్చు జీతం మరణాన్ని కొని తెచ్చిపెట్టుకొని ఉన్నారు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి మనము ఆయన పాదాల దగ్గర మొరపెడితే ఆ పాపాత్మురాలు ఆయన పాదాల దగ్గరకు పోయి కన్నీళ్లు కారుస్తుంది. పాదాల మీద పడి కన్నీళ్లు కారుస్తుంది. కన్నీళ్లు గారుస్తూ పాదాల మీద పడి కన్నీళ్లు గారుస్తూ తల వెంట్రుకలతో తుడుస్తూ విలువైన అత్తరు బుడ్డిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పగలగొట్టి ఆయన కాళ్ళ దగ్గర కుమ్మరించేసి ఏడుస్తుంది. స్థారంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తుంది. పిలిచినోడు అనుకుంటున్నాడు, ఈ పాపాత్మురాలు పాదాలు పట్టుకొని ఉంటే చూస్తూ ఉన్నాడు, ఈయన పెద్ద భక్తుడని పిలిచాము, పాదాలు పట్టుకుంటే గమ్ము చూస్తున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు అతని హృదయాంతరంగాన్ని గుర్తించి, నీ ఇంటికి వస్తే నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, ఆమె నా కాళ్ళని కన్నీళ్లతో కడిగింది. స్త్రీకి జుట్టు వెంట్రుకలు తల వెంట్రుకలు మహిమ ఘనత దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆమె ఆయన పాదాల దగ్గర ఉండి ఆమె అందరు ఇంట్లో వాళ్ళందరూ వెలివేసిన పాపాత్మురాలని ఊరంతా కోడి కూస్తూ ఉన్నా ఆయన పాదాల దగ్గర పడిపోయి ఆమె ఏడుస్తూ యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పాదాల దగ్గరికి వెళ్ళిన ఆమెను గురించి యేసుప్రభు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? ఆమె నన్ను విస్తారంగా చదవండి, ఆమె ఏం చేసిందో తెలుసా? నీ పాపములు ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది. ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక
ఆమె విస్తారమైన పాపాలన్నీ క్షమించబడిపోయినాయి అన్నాడు. చెప్పడగొట్టాడు గట్టిగా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు మీ పాపాలు క్షమించబడాలంటే, ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆయన పాదాలే శరణం. ఆయన పాదాల దగ్గరికి వస్తే మన పాపాలు క్షమించబడతాయి. ఆయన పాదాల దగ్గరికి వస్తే ఖచ్చితంగా వారు ఆయన పాదములతో సాగిలపడతారు. వచ్చి సాగిలపడు, ఆయన పాద సన్నిధికి రా. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం దగ్గరికి రా. ఆయన పాదపీఠం దగ్గరికి రా. ఆయన పాదపీఠం దగ్గరికి వచ్చి సాగిలపడు. నువ్వు ఎంతమంది ఎవరైనా నిన్ను ఎంత ఘోర పాపివన్నా సరే, ఆయన ప్రేమించి నువ్వు ఆయన్ని ప్రేమించగలిగితే, ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే, లోకములో ఉన్న ప్రేమను తీసివేసి దేవుని వైపుకి నీ ప్రేమను మలుచుకోగలిగితే, నీ విస్తారమైన పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధపరచుటకు ఆయన సమర్థుడు. ఆయన పాద సన్నిధికి నువ్వు రాగలిగితే, ఆయన పాద సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే నీ పాపములన్నీ క్షమించబడిపోతాయి. ఎవ్వరు చేయలేని త్యాగం ఆయన చేశాడు. ఆమెకు తెలియదు ఆ పాదాలే ఆమె కొరకు కలువరి సిలువను మోస్తుందన్న సంగతి ఆ పాపాత్మురాలికి తెలియదు. తెలియకుండానే ఆమె ఒక సూచనగా ఆయనకి అత్తరబుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలను అభిషేకించేసింది. ఆమెను అందరూ పాపాత్మురాలు అంటారు, కానీ యేసుప్రభు ఆమె నన్ను ప్రేమిస్తుంది, విస్తారంగా నన్ను ప్రేమించింది, విస్తారమైన పాపాలు క్షమించబడిపోయినాయి అన్నాడు. విస్తారమైన పాపాలన్నీ క్షమించబడిపోయినాయి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆమె ఎక్కడికి వచ్చింది? తోల్ది చెప్పండి. ఎక్కడికి వచ్చింది? ఆయన పాద సన్నిధికి వచ్చింది. ఆయన పాదాలను పట్టుకుంది. ఎంత ధన్యత, ఎంత ధన్యత! ఒక పాపాత్మురాలు యేసయ్య పాదాలు పట్టుకుంది. యేసయ్య పాదాలు పట్టుకుని చూడండి. ఇక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నా పాపాలు క్షమించబడు, నన్ను పాపి అంటారు. ఆయన పాదాలు నేను పట్టుకుంటే ఆయనను పరిశుద్ధపరచగలిగాడు, పరిశుద్ధపరచగలడు. ఆయన నన్ను శుద్ధి చేయగలడు, నన్ను పరిశుద్ధపరచగలడు. నిన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఎవ్వరి లేని తృప్తి, ఆనందం, సంతోషం ఆయన పాద సన్నిధిలో నువ్వు అనుభవించగలవు, నిశ్చయముగా అనుభవించగలవు. ఆయన పాద సన్నిధిలో ఉంది. ఏముంది? పాప క్షమాపణ. ఎంత ఘోర పాపినైనా పాపం క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఎంత ఘోర పాపైనా క్షమిస్తాడు. యేసు ప్రభు క్షమించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఒకడికి లైఫ్ పడితే గవర్నర్ ఏం చేస్తాడు? క్షమాభిక్ష పెడతాడు. క్షమాభిక్ష పెడతాడా లేదా? తప్పిస్తాడా లేదా ఉరిశిక్షని? వాడికి క్షమాభిక్ష పెట్టి వాడి జీవితాన్ని మార్చుకుంటే వాడికి ఉరిశిక్ష లేకుండా తప్పించగలిగే అధికారం ఈ లోకములో ఉన్న అధికారులకే ఉండగలిగితే, భూమాకాశాలు సృష్టించగలిగిన శక్తి కలిగి సృష్టించిన దేవుడు ఆయన నిశ్చయముగా నీ పాపమును క్షమించటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు.
ఆయన పాద సన్నిధికి రా, నిన్ను పరిశుద్ధపరిచేస్తాడు. అంతే. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. నిశ్చయముగా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మార్తా మరియా లాజరు మనకు తెలుసు. ఆ కుటుంబం మనకు బాగా పరిచయం. ఆ కుటుంబాన్ని నేను 2 సార్లు ఇల్లు చూసి వచ్చాను. ఆ ఇల్లు చూసి వచ్చాను. మార్తా మరియా లాజరు ఇల్లు చూసి వచ్చాను. యేసు ప్రభు ఆ ఇంటికి పదే పదే వచ్చేవాడు. ఆ యేసు ప్రభు ప్రేమను పొందుకునే ఇల్లు. యేసు ప్రభు ప్రేమను పొందుకునే నువ్వు ప్రేమించుచున్న లాజరు అని ఉత్తరాన్ని యేసు ప్రభువుకి రాయగలిగిన అంత ప్రేమను పొందుకున్న కుటుంబం మార్తా మరియా లాజరు ఇల్లు. మార్త ఇంటికి పిలిచింది కానీ మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధన వింటుంది. చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, యేసు పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ వినుచూ ఉండెను. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధను వింటా ఉంది. యేసు ప్రభే చెప్పాడు ఒక స్టేట్మెంట్, మార్తా మార్తా, నీవు విస్తారమైన పనులలో నిమగ్నమై ఉన్నావు. అవసరమైనది ఒకటే, అది మరియా చదవండి, ఉత్తమమైన దాన్ని. ఏంటి ఉత్తమమైనది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వినడం. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వినడం ఉత్తమమైన పని. పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు గారిస్తే పాపాలు క్షమించబడ్డాయి. పాదాల దగ్గర కూర్చొని బోధన వింటుంది. చాలా మంది పాదాల దగ్గర కూర్చొని బోధన వినే అనుభవం ఉండదు. ఉత్తమమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించాలని అనుకోరు. మరియా పాదాల దగ్గర కూర్చొని చక్కగా, ఆయన పాదాల దగ్గర కూర్చొని చక్కగా శ్రద్ధగా ఆయన మాటలు వింటా ఉంది. ఆయన ఉపదేశమును, నీ ఉపదేశమును అంగీకరింతురు. కింద రాసింది, పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఉపదేశాన్ని అంగీకరిస్తారు. ఉపదేశాన్ని అంగీకరిస్తారు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, పాటలు పాడేటప్పుడు భార్య చప్పట్లు కొడతారు. వాక్యం చెప్పేటప్పుడు ఆయన పాదాల దగ్గర నేర్చుకునే అనుభవం కొంతమందికి ఉండదు. చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు, వీళ్ళకి చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారని ఏదో వాడుకగా వేడుకగా విని, అది పాదాల దగ్గర కూర్చొని అది ఉత్తమమైన పని అని, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలని, ఆ ఉపదేశాన్ని అంగీకరించాలని అనేకులకు ఉండదు. ఆయన బోధని, వాక్యాన్ని పాదాల దగ్గర కూర్చొని వినే అనుభవం ఉండదు. మార్తకి అటువంటి మంచి అనుభవం. యేసు ప్రభు దగ్గర స్టేట్మెంట్, ఉత్తమమైన దాన్ని ఎన్నుకునింది ఆమె. మన పరిశుద్ధులైతే దేవుని పాదాల దగ్గర సాగిలపడి ఆయన బోధని అంగీకరించే స్థితిలో ఉండి, ఉత్తమమైనది ఆయన వాక్యాన్ని విని దాన్ని జీర్ణించుకొని దాని ప్రకారం నడుచుకునే అనుభవం నిశ్చయంగా నీకు నాకు ఉండి తీరాలి. అది మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని వినే అనుభవంలోకి వచ్చింది.
ఒకరోజు లాజరు చనిపోయాడు. మనకు తెలిసిన సంభవమే, సందర్భమే. యేసుప్రభు వచ్చాడని తెలిసింది. మార్త పరిగెత్తుకుని వెళ్ళి చేసిన పని ఏంటో తెలుసా? చదవండి, అదే అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం చదవండి. మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే, పాదముల మీద పడి కూర్చొని వినే అనుభవంలో నుంచి ఆయన పాదముల మీద పడిపోయే అనుభవానికి మరియా ఎదిగింది. యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు అని రాసింది బైబిల్లో. మనం ఎప్పుడైనా ఆయన పాదముల మీద పడితే ఆయన వెంటనే స్పందిస్తాడు. అది ఏ సమస్య అయినా అయి ఉండొచ్చు, నువ్వు పాదాల మీద పడితే వెంటనే ఆయన స్పందించి నీ జీవితానికి ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. చేత తలలు చెప్పండి, సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. నిశ్చయముగా పాదాల మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వచ్చి సమాధిలో ఉన్న 4 రోజులు మార్త చెప్తుంది కుళ్ళిపోయి ఉంటాడు. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న వాడిని కూడా సజీవుడిగా లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు మరియా యేసయ్య పాదాల మీద పడిపోవటం వలన జరిగిన ఒక సంభవం అది నీ జీవితంలో అది ఏదైనా ఉండొచ్చు. అసంభవమైన కార్యం సాధ్యం చేయగలిగిన సమర్థుడు, పేరు పెట్టి బయటికి పిలిచిన 4 రోజులు చనిపోయి సమాధిలో పెట్టబడిన లాజరుని బయటికి పిలవగలిగిన దేవుడు నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఆయన పాదాల మీద పడితే నిత్యముగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని ఈరోజు చెయ్యాలని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఆయన నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. అసలు ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవం, ఆయన పాదాలు పట్టుకునే అనుభవం నీకు ఉందా? ఆయన పాదాల దగ్గర కూర్చొని వినే అనుభవం నీకుందా? గుడారుల పండుగ జరుగుతూ ఉంటే ఎన్ని పనులు జరుగుతుంటే ఆ పని చేయాల్సి వస్తుంది, ఈ పని చేయాల్సి వస్తుంది, ఆ పని చేయాల్సి వస్తుంది, అన్ని చేయాల్సి. ఎన్ని పనులు చేస్తున్నా ఎక్కడున్నా వాక్యం మాత్రం ఎక్కడున్నా సరే, పని చేస్తూ ఉన్నా సరే ఆయన మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని మాత్రం ఏమాత్రం నేను పెడచెవిని పెట్టను. ఖచ్చితంగా వాక్యం శ్రద్ధగా వింటా. ఎవరు చెప్తున్నా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు వింటా. ఏ సంవత్సరం యేసన్న గారు ఏ ప్రసంగం చేశాడు అడగండి, నేను చెప్తాను మీకు. ఏ సంవత్సరంలో బలుల గురించి చెప్పాడో అడగండి, చెప్తా. దేవుని వాక్యానికి మనకు శ్రద్ధ ఉండాలా, అది పాదాల దగ్గర కూర్చునే అనుభవం ఉండాలా. అనేకమైన పనుల్లో తొందర పెట్టుకోకూడదు. అటు ఇటు నాకు చెవులు ఏడా ఉన్నాయి, నేను ఆడ పని చేస్తాను కాదు కదా. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని పాదాల మీద పడిపోయి వినే అనుభవం నేర్చుకోవాలి. వారు నా పాదములు సాగిల పడతారు. దేవుడు చెప్పుకుంటున్నాడు, పరిశుద్ధులు నా పాదాల మీద సాగిల పడతారు. ఎంత మంచి మాట. ఆయన పాదాల దగ్గర మనం సాగిల పడాల్సిన అవసరం ఉంది.
అది ఎటువంటి సమస్య అయినా సరే, మనుషులు మనల్ని ఎన్ని విధాలుగా మనల్ని తృణీకరించుండొచ్చు, లెక్కలేనోళ్ళలాగా చేయొచ్చు, ఇక నీ జీవితంలో పైకి రాలేవని నువ్వు అనుకోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్యంగా ఆయన పాదాల దగ్గర సాగిలపడిన వ్యక్తిని ఆయన గణపరుస్తాడు. కుళ్ళిపోయిన వ్యక్తిని పేరు పెట్టి బయటికి పిలిచింది ఎందుకో తెలుసా? ఆయన పాదాల మీద పడిన మరియ యొక్క కన్నీటి ప్రార్థన, ఆయన కళ్ళ మీద పడి ఆమె పడిన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన ఎందుకు ఆయన అంగీకరించలేకపోతున్నాడు? ఎందుకు ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడిపోలేకపోతున్నావు? ఆయన నీవు తప్ప నాకెవరున్నారా అయ్యా నువ్వు ఒక్కసారి నువ్వు అనలేకపోతున్నావే? నీవే తప్ప నాకెవరున్నారా అయ్యా నువ్వు అను. ఆసాబులాగా ఆకాశమందు నీవు ఉండగా ఈ లోకములో ఏది నాకు, నువ్వు ఉండగా ఈ లోకములో ఏది నాకు అక్కరలేదు. నువ్వు ఉంటే చాలయ్యా నాకని ఆ ధైర్యంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి చూడు. సహోదరుడా, ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి రా. ఎక్కడికో పరిగిస్తుంటారు కొంతమంది బెంగళూరుకి ఫోన్ చేస్తుంటారు, కొంతమంది హైదరాబాద్కి ఫోన్ చేస్తుంటారు, కొంతమంది బాంబేకి ఫోన్ చేస్తుంటారు. ఎక్కడెక్కడ స్పీకర్లు ఉన్నారో, ఎక్కడెక్కడ పాస్టర్లు ఉన్నారో అని వాళ్ళకి వాళ్ళకి చేస్తూ ఉంటారు. చేయొద్దని నేను అంటలే, చెయ్యి తప్పులేదు, అందరితో కాంటాక్ట్ పెట్టుకో కాదన్ను, అందరు పాస్టర్లతో ప్రార్థన చేయించుకో తప్పులే. అసలు ఏసే పాదాల దగ్గర ఉన్నావా లేదా చూసుకో. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళే ముందు అసలు ఆయన పాదాల దగ్గరికి రా. చనిపోయిన వ్యక్తిని లేపగలిగిన దేవుడు మృతతుల్యమైన శరీరాన్ని ఆయన సజీవ లెక్కలో ఉంచలేడా? నిశ్చయముగా నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేయగలడు, నిశ్చయంగా చేయగలడు. బైబిల్లో మనం గమనించి చూస్తే మత్తయి సువార్త 15:30 మత్తయి సువార్త 15:30 మనం గమనించి చూస్తే బహుజన సమూహం ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకుల్ని తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర వేశారు. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచే చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి, కొట్టడు చప్పట్లు గట్టిగా. యేసయ్య పాదాల దగ్గరకు వస్తే డాక్టర్స్ నిన్ను ఇక నీ జీవితంలో చనిపోతావని చెప్పుండొచ్చు, ఇక రోజులు లెక్క పెట్టుకోమని చెప్పుండొచ్చు. కానీ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి చూడు ఒకసారి. పరమ వైద్యుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు పరమ వైద్యుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త, కొత్త అవయవాలను మనలో పెట్టగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్స్రేల్ని స్కానింగ్ని తిరగరాయగలిగిన వాడు. నిశ్చయముగా దేవుడు మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు, స్వస్థతనిస్తాడు, నిశ్చయముగా ఇస్తాడు. నీ జీవితంలో ఎటువంటి సమస్యతో, రోగముతో నువ్వు ఉన్నా ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడిపోతే ఆయన నిశ్చయంగా నీకు ఒక అద్భుత కార్యాన్ని చేయుటకు సమర్థుడు. ఆయన పాదాల దగ్గర
అంత అద్భుత కార్యాలు మనం కళ్ళతో చూడగలము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన స్వస్థపరచు దేవుడు. స్వస్థపరచు యెహోవాని నేనే. అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయగలిగిన వాడు నిశ్చయమైన నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఊహించని ఒక అద్భుతం మెర్కిల్ నీ జీవితంలో చూస్తావు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి చూడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి చూడు. నువ్వు వస్తే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఒక విలువైన మాటను అక్కడ రాశాడు. సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమునకు పైగా ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచిన దేవుడు ఆయన మజరేయుడైన యేసు. ఆయన పేరు చెప్పండి. ఆయన పేరు అంటే చెప్పాలి మీరు. చెప్పట్లా, మీకు స్వస్థత లేదు మీకు. ఆయన పేరు ఆమేన్, హల్లెలూయా. ఆయన పాదముల క్రింద సమస్తము ఉన్నాయి. ఆయన సంగమునకు శిరస్సై ఉన్నాడు. ఆయన పాదముల దగ్గరికి నువ్వు వస్తే శిరస్సై ఉన్న దేవుడు నీ జీవితానికి ఆలోచనలు చెప్తాడు, ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే నీ జీవితానికి, శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి స్వస్థతను కలుగజేస్తాడు. నీ ప్రాణాత్మ శరీరానికి స్వస్థతనివ్వగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే సమస్త మోకాళ్ళు ఆయన దగ్గర వంగాల్సిందే. ఆయన నామం అన్నిటికంటే ఉన్నతమైన నామం, పైనామం. ప్రతి ఒక్క మోకాళ్ళు ఆయన దగ్గర వంగి తీరాల్సిందే. ఆయన దగ్గరకు సాష్టాంగపడి చూడు, సాష్టాంగపడి చూడు, సాష్టాంగపడి చూడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగపడి చూడు. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు నిశ్చయంగా చేస్తాడు. అది అపోస్తలుడైన యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఆయన పాదాలను గురించి ఇంకొక అడుగు ముందేసి ఆయన కళ్ళతో చూసి ఆయన ఒక మాటను రాశాడు. ఏమని రాశాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజిని పోలి ఉన్నాయి. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి అపరంజిని పోలి ఉన్నాయి అన్నాడు. పుటం వేయబడిన పాదములు, అపరంజిని పోలిన పాదములు, అపరంజిని పోలిన పాదములు. నిశ్చయముగా ఆ అపోస్తలుడైన పౌలు ఆయన పాదాల గురించి చెప్తున్నాడు. పుటం వేయబడిన పాదములు. ఆయన పాదముల దగ్గరికి వస్తే మన నడవడిక మారుతుంది. పుటం వేయబడిన పాదములు అని చక్కగా కొలిమిలో పుటం వేయబడిన పాదములు. ఆయన అంటున్నాడు, కొలిమిలో పుటం వేయబడిన పాదములు కలిగిన ఆయన సజీవుడిగా ఈ లోకంలో, శరీరధారిగా ఈ లోకంలో వసించుచు, ఆయన వాక్యమైన దేవుడు శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడిగా ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో నేనే మార్గం, నన్ను వెంబడించండి, నేనే మార్గం, నన్ను వెంబడించండి, నీ కొరకు నా కొరకు
ఆయన ఆయన పాదాలు పుటం వేయబడిన పాదాలు. మనం ఏమైనా తప్పు చేస్తే, మన జీవితంలో మనం ఏదైనా కీడు చేస్తే, మనం ఏదైనా తప్పు చేస్తే ఆయన శిక్షలో మనం పాలు పంపులు పొందాల్సి వస్తుంది. మనం ఆయన మనం శిక్షించినప్పుడు ఆ శిక్షలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర వచ్చి తప్పించబడతాం. ఆయన పాదాల దగ్గరికి వస్తే నువ్వు తప్పించబడతావు. ఆ కొలిమిలో పుటం వేయబడిన ఆ పాదాల దగ్గరికి వస్తే నువ్వు తప్పించబడతావు, విడుదల పొందుతావు. ఒరే ఇంకెవరు లేరురా, వాడు దొరికాడు నీకు, వాడు వయసు అంతా వాడు మోస్తాడు రే, ఎవరెట్టు తయారయ్యావు నువ్వా, వాడిని అంత చిన్న వయసులో మోపిస్తున్నావు. వాడికి ప్రాణం లేదు, బలం లేదు, ఎవరు లేరా మోసేవాళ్ళు, ఎవరు లేరా? అసిస్టెంట్ పెట్టుకోరు, ఎవరు నన్ను అంటే పెట్టుకోవు. ఎవరైనా పెట్టుకోర్రా. ఏందో పోరా, నేను అంటే మీకు బాధ వస్తుంది, నేనేమనంటే మీరు బాధపడతారు, రోషాలు వస్తాయి. వాడి వయసు ఎంత, అది ఎంత బరువు, అది ఎంత బరువు, అది ఇప్పుడు పెట్టకపోతే ఏమో, అది ఏదో తెల్లలు చెప్పండి, అదేలో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ పుటం వేయబడిన పాదాలు మనం కానీ పరిశుద్ధతను కాపాడుకోకపోతే, ఆయన పాదాల దగ్గరకు రాకపోతే, మనం ఆయన ఉపదేశాన్ని వినకపోతే, మనం ఒక రోజు ఆయన శిక్షలోకి వెళ్తాం. ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్తే తప్పించబడతాం. యెషయా గ్రంథంలో చదవండి, యెషయా గ్రంథం 63:3 చదవండి. ఆయన పాదాలతో తొక్కాడంట, రక్తం. ఏంటయ్యా అని బట్టలు రక్తం ఉంది, తొక్కతానేనన్నాడు. ద్రాక్ష గానుగు తొక్కాను, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని దొక్కానన్నాడు. దొక్కా అన్నాడు, తొక్కతాడు. ఇప్పుడు ఛాన్స్ ఉంది, రండి, ఛాన్స్ ఉంది, రండి. కాళ్ళతో తొక్కకుండా రండి నా దగ్గరికి, నా దగ్గరికి రండి, రండి నా దగ్గర రండి, పాదాల దగ్గరికి రండి, మిమ్మల్ని విడిపిస్తాను, రండి, మిమ్మల్ని విడిపిస్తాను, రండి, తప్పిస్తాను, రండి, స్వస్థతనిస్తాను, రండి, నా ఉపదేశాన్ని వినండి. కొలిమిలో పుటం వేయబడిన పాదములతో కనబడుతున్నాడు ఆయన. మనం ఆయన ఉగ్రతలోనికి వెళ్లకుండా తప్పించబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 చదవండి. మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పులో పోము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు కూడా శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షించబడి తప్పించబడతాము. మనల్ని మనం విమర్శించుకుని శిక్షా విధిలోనికి వెళ్లకుండా తప్పించుకోవాలంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదములతో తొక్కానంటున్నాడు. అక్కడ పుటం వేయబడిన పాదములు, అగ్నిలో పుటం వేయబడిన పాదములు. ఆయన నడత పరిశుద్ధమైన నడత. మనం అలా నడవాలి.
మనం అలా నడవాలి, పరిశుద్ధంగా మన జీవితాలు కట్టుకోవాలి. మనం ఆయన పాదాల దగ్గరికి రావాలి. మనల్ని మనం విమర్శించుకుంటే న్యాయపడడానికి వెళ్ళకుండా మనం తప్పించబడతాం. ఒకడొచ్చి మనల్ని విమర్శించాల్సిన అవసరం లేదు, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఒకడు మనల్ని విమర్శించకూడదు, మనల్ని మనమే విమర్శించుకోవాలి. నిన్ను నువ్వే విమర్శించుకో. కొన్నిసార్లు నన్ను నేనే విమర్శించుకుంటా, నన్ను నేనే విమర్శించుకుంటాను. ఒకరు నన్ను విమర్శించాల్సిన అవసరం, నేనే విమర్శించుకుంటాను. ఎందుకంటే నన్ను నేను విమర్శించుకోకపోతే నేను ఒకరోజు శిక్షా విధుల్లో పడతా. ఒకరు నన్ను విమర్శించాల్సిన అవసరం లేదు, నన్ను నేనే విమర్శించుకుంటాను. ఒకసారి నాకు విశ్వాసం కోల్పోయింది. ఒక ఊరిలో ఉన్నప్పుడు నాకు తినడానికి బియ్యం లేవు. సేవలో ఉన్నప్పుడు ఒక ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో బియ్యం ఉన్నాయి సమృద్ధిగా మన మందిరంలోనే. అక్కడి నుంచి బస్తాలు తీసుకెళ్ళాలనుకున్నా. 2 బస్తాలు ఇక్కడి నుంచి తీసుకెళ్తే బాగున్నా అనిపించింది. మళ్ళీ నాలోంచి నేనే మాట్లాడుకుంటున్నా, నీ విశ్వాసం ఏమైంది? ఇక్కడి నుంచి బియ్యం తీసుకెళ్తానండి అక్కడికి. నేను హుబ్లీలో సేవ చేసేటప్పుడు ఆదోనికి మీటింగ్స్కి వచ్చాను. ఆదోనిలో బస్తాలు బియ్యం ఉన్నాయి. అక్కడ చర్చిలో 2 బస్తాలు ట్రైన్లో వేసుకుంటే ఎత్తుకుని వెళ్ళచ్చు. ఆ పైన రూమ్లో నాకు ఇచ్చిన రూమ్లో అద్దం ఉంది. ఎవరికి నన్ను నేనే తిట్టుకున్నా, నన్ను నేనే విమర్శించుకున్నా. విశ్వాసం ఏమైంది నీకు? బియ్యం కోసం ఇక్కడి నుంచి బియ్యం ఎత్తుకెళ్తావా? నీ విశ్వాసం ఏమైంది అని నన్ను నేనే అడుక్కున్నా. తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయా. నేను వెళ్ళిపోయిన మరుసటి రోజు ఎవరో నన్ను ఎత్తుక్కుంటా వచ్చారు. ఆటోలో బియ్యం బస్తా వేసుకుని, పప్పు, నూనె, సోపులు అన్నీ తీసుకుని, మీరు ఏ సోపు వాడతారు, ఏ నూనె వాడతారు, మీరు ఏ బియ్యం తింటారు? ఏదో ఒకటి అమ్మ, నువ్వేం తింటావు అడిగి తీసుకొస్తే వాళ్ళు వచ్చినారు. విశ్వాసం నమ్ముకోలే నేను. ఆ సందర్భంలో నేను విశ్వాసం నమ్ముకోలేదు. విశ్వాసాన్ని నమ్ముకుంటే భ్రష్టుణ్ణి అవుతాను. విశ్వాసాన్ని పోగొట్టుకుంటే దేవునికి దూరం అవుతాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటో అసాధ్యం. ఆయన పాదాల దగ్గరకు వస్తే దేవుడు మొత్తం సమస్తం మనకి ఇవ్వగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. విశ్వసించి ఆయన పాదాల దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి. తీర్పులోకి రాకుండా మనల్ని మనం విమర్శించుకోండి. ఎవడు మనల్ని విమర్శించకుండా మనం విమర్శించుకోవాలి. ఒకడు మన నుంచి విమర్శించాల్సిన అవసరం లేదు. న్యాయ తీర్పులోకి మనం వెళ్లకుండా తప్పించబడాలంటే, లోకంతో కూడా మనం శిక్ష పడకుండా ఉండాలంటే, మనల్ని కాళ్ళతో తొక్కకుండా ఉండాలంటే, ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఆయన పాద సన్నిధికి వెళ్ళి మనం పశ్చాత్తాపడాలి. మన నడత కూడా సరి చేసుకోవాలి. ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడవాలి. ఆయన పాదాల దగ్గరికి రావాలి. మత్తయి సువార్త 28 అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, పాదాల దగ్గర ఆయన పాదాల మీద పడి మ్రొక్కాలి అని రాసి. మత్తయి సువార్త 28 అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 28 అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను, మీకు శుభము అని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఆయన మ్రొక్కారంట. ఆహా, మ్రొక్కడానికి సమర్థుడు. ఆయన పాదాల మీద పడేదానికి సమర్థుడు. ఆయన పాదాల మీద పడుటకు సమర్థుడు. మొక్కి ఆయన పాదాల మీద పడి మొక్కి. ప్రేమ దేవుని బిడ్డారా, మనం ఎప్పుడైనా సరే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన మొక్కాల. మొక్కుటకు సమర్థుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరో తెలుసా? ఆయన పాదాల మీద పడి మొక్కడానికి సమర్థుడు, పూజనీయుడు, కీర్తనీయుడు, పూజనీయుడు. కొంతమంది మేము కూటాలకి వెళ్తే మా పాదాల మీద వచ్చి పడతారు. వద్దు అని చెప్తాను. తప్పు అటు చేయకూడదు.
అపోస్తలుడైన పౌలు బట్టలు చించుకున్నాడని రాసింది బైబిల్లో. మీలాగా మేము కూడా మనుషులమే, మీలాగా మేము కూడా మనుషులమే, మమ్మల్ని మొక్కకూడదు. మీలాగా మేము మనుషులమే, మొక్కుటకు దేవుడు ఒక్కడే సమర్థుడు. పూజించుట కాళ్ళ మీద పడి పూజించుటకు దేవుడు ఒక్కడే సమర్థుడు. చాలా మంది కాళ్ళ మీద పడ్డానికి వస్తారు. నేను ప్రార్థన చేస్తుంటే కొంతమంది చిన్నగా ఏదో కింద ఏదో పడిపోయినట్టుగా కాళ్ళు అడ్డపట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే దైవ సేవకుల యొక్క కాళ్ళు పట్టుకుంటే మీకున్న ఆశీర్వాదాలన్నీ పోతాయి. కాళ్ళు పట్టుకునే దానికి దైవ సేవకులు అర్హులు కాదు, పూజనీయుడు ఒక్కడే. పాదములు మ్రొక్కడానికి అర్హుడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు ఒక్కడే. చేత తల చెప్పు. ఎవరి కాళ్ళు మొక్కకూడదు, మనుషులకి ఎవరి కాళ్ళు మొక్కకూడదు. ఎంత పెద్దోడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కు 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 అంటుంటారు, వాళ్ళకి అన్నం పెట్టరు. కాళ్ళకు మొక్కి అన్నం పెట్టరు ఒకడు. కాళ్ళకు మొక్కి అన్నం పెట్టకు, కాళ్ళు మొక్కి అన్నం పెట్టకపోతే ఏ లాభం? కాళ్ళకు మొక్కేవాడు అన్నం పెట్టరా? తల్లి మా తండ్రి అని కాళ్ళకి, మా అమ్మ మా నాయన అని. మా ముందు కనబడే దేవుడు, కనబడని దేవుడు దేవుడైతే కనబడే దేవుడు మా అమ్మ నాన్న అని కాళ్ళకు మొక్కి పాయాసం పెట్టి, పాయాసం వండి పెట్టాడు తల్లిదండ్రులకి. ఆ పాయాసం దాగి అరగంట కింద పడి చచ్చిపోయారు. కనబడే దేవుడు ఇద్దరు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే ఆ పాయాసంలో బలి పడింది. వీళ్ళు చేసి పెట్టిన పాయాసంలో బలి పడి చచ్చాడు, దేవుడు చచ్చిపోయారు అంటున్నాడు. తల్లిదండ్రుల కాళ్ళ మొక్కడం కాదు, 10 మందిలో గౌరవి. మా అమ్మ అని చెప్పు, మా నాయన చెప్పు, మా నాన్న అని గౌరవంగా చెప్పుకో. తల్లిదండ్రులకు అన్నం పెట్టు. నాకు తెలిసినాడు ఒక ఉన్నాడు, కుక్కలు పెంచుతుంటాడు. ఉదయాన్నే పోతుంటాడు సంచి పెట్టుకుని. ఎక్కడికంటే కుక్కలకి అంటాడు. తల్లికి అన్నం పెట్టడు. తల్లిదండ్రులు సన్మానించండి, దీర్ఘాయుష్మంతులు అవుతారు. కాళ్ళకు మొక్కబాకండి. తల్లిదండ్రులైనా సరే కాళ్ళకు మొక్కబాకండి. దానికంటే గొప్ప పని చేయండి. వాళ్ళు గౌరవించండి, చక్కటి బట్టలు కొనియండి, వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళు సన్మానించండి, దీవించండి. వాళ్ళ నోటితో వచ్చే ఆ మంచి మాటలు మీకు దీవెనగా వస్తాయి. కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అపోస్తలుడైన పౌలు బట్టలు దించుకున్నాడు. అపోస్తలుల కార్యం ఇంటికి పోయి చదువుకోండి. బట్టలు దించేసుకున్నాడు. ఇలాగ మేము మనుషులమే, బట్టలు దించేసుకున్నాడు. అర్థమైందా? కాళ్ళకు దండం పెట్టదు. కొంతమంది కోడలు వచ్చి నా కాళ్ళకు దండం పెట్టలే మా అత్త అంటుంటుంది. మా అత్త కోడల మీద అత్త రిమార్క్ ఏంది? నా కోడలు నా కాళ్ళకు దండం పెట్టలేదని. ఆ కోడలు ఎప్పుడెప్పుడు కాళ్ళు దొరుకుతాయి పట్టుకుని లాగేద్దాం ప్లానింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు దొరికితే కాళ్ళు పట్టుకొని లాగేసి కింద పడేస్తాం కాళ్ళలో ఉంది. కాళ్ళు పట్టుకు ఇంకా మనుషులు జనమేనా మంది? ఏ కాలంలో ఉన్నాం మనం? రాతీయుగంలో ఉన్నామా మనము? ఒక్కడే కాళ్ళ మీద పడి మ్రొక్కడానికి ఆయన ఒక్కడే. ఎవరైనా కీర్తన 95వ కీర్తన 7వ వచనం, 95వ కీర్తన 7వ వచనం. రండి
నమస్కారం చేసి సాగిలపడతాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిస్తారండి. సాగిలపడతారండి. ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో మోకరిస్తారండి. ఆయన కాళ్ళ దగ్గర సాగిలపడతారండి. మనం మోకరిస్తారండి, వణకుతారండి ఆయన దగ్గరికి వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి. 99:5 కీర్తనలు, 99వ కీర్తన 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. మన దేవుడైన యెహోవాని గణపరచండి. ఆయన పాదపీఠము యొద్ద సాగిలపడతాం. ఆయన పరిశుద్ధుడు. చెప్పండి వాళ్ళు తెచ్చి, ఆయన చెప్పండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పాదపీఠం యొద్ద సాగిలపడతారండి. ఆయన పాదపీఠం యొద్ద సాగిలపడతారండి. మా ఊర్లో బ్యాప్టిస్ట్ చర్చిలో, లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఒక సంఘ పెద్ద ఉండేవాడు. ఆయన పేరు విక్టర్ ఇమ్మాన్యుయల్ అని పేరు. ఆయన చాలా చర్చిలు కట్టాడు. వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఆడంతా సెటిల్ అయిపోయి. ఆయన ఉదయాన్నే టిఫిన్ చేసి వచ్చేవాడు. ఆ చర్చి పులిపేడ దగ్గర సాష్టాంగపడి గంటలు ప్రార్థన చేసేవాడు. గంటలు ప్రార్థన చేసేవాడు. నేను సాష్టాంగపడి ప్రార్థన చేసి ఆయన్ని నా జీవితంలో అంతసేపు ప్రార్థన చేసిన ఆయన ఒక్కడినే చూసిన. నా జీవితంలో, నా సేవా అనుభవంలో, నా పుట్టినప్పటాంచి సాగిలపడి దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం దగ్గర, ఆయన పాదపీఠం దగ్గర సాగిలపడి ప్రార్థన చేశాను. ఆయన ఒక్క ఆయన చూసిన. నేను సుమారు 105 సంవత్సరాలు బ్రతికాడు. లాస్ట్ మూమెంట్లో కూడా నేనేదో రికార్డింగ్ పని మీద పోయి ఫలానా ఆయన ఎలా ఉన్నాడు అని అడిగా. ఆయన లాస్ట్ మూమెంట్లో ఉన్నాడని చెప్పారు. నేను వెళితే నన్ను గుర్తుపట్టలేదు. వెళ్ళే ఆయన చూసి వచ్చా. కష్టంగా ఈ పిల్లలకు ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు, ఆయన్ని అల్లరి చేసేవాళ్ళు. ఆ చర్చిలోకి వెళ్ళి ఆయన్ని రాళ్ళతోటి గుట్టిపోయేవాళ్ళు. ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. మోకాడు అసలు ఏమైనా అరస్తున్నా ఏం పట్టించుకుని మోకరించి 105 ఏళ్ళు బతికాడు. మీరు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా? మీరు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా? ఎవరు రాళ్ళు వేస్తున్నా పట్టించుకోబాకండి. ఎవరు నోటికి వచ్చినట్టు మాట్లాడినా పట్టించుకోబాకండి. మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోబాకండి. ఆయన పాదపీఠం దగ్గరికి వచ్చి సాష్టాంగ పడిపోయి, అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నానయ్యా అని చూడండి. ఆయన ఉపదేశాన్ని అంగీకరించి చూడండి. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు గనక పరిశుద్ధులందరూ నీ వశములో, ఆయన వశములో నువ్వు ఉండు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఆయన వశములో ఉండు. ఆయన పాద సన్నిధికి రా. ఆయన ఉపదేశాన్ని అంగీకరించు. నిశ్చయముగా దేవుడు నీకొక క్రియను చేసి నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. నిన్ను ఆయన ఉగ్రతలోనికి రానియకుండా కాపాడగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన పాద సన్నిధికి రా. ఆయన పాద సన్నిధికి రా. పాదపీఠం దగ్గరికి రా. సాగిలపడు ఆయన పాదాల దగ్గరికి వచ్చి
డాక్టర్ లూకా గారు కూడా అదే అంటాడు. 17వ అధ్యాయం 16వ వచనంలో డాక్టర్ లూకా గారు కూడా అదే అంటాడు. ఆయన పాదాల దగ్గర సాగిలి పడిపో అంటాడు. డాక్టర్ లూకా కూడా అదే అంటాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. సాగిలపడి నమస్కారం ఉండండి. ఈ పాట మీరు ఎన్ని రోజులు పాడుతున్నారు? ఒక్కడ సాగిలి పడ్డారా? ఊరికే పెదాలతో పాడుతున్నారు కానీ సాగిలి పడిందిలే. చూస్తున్నాలే, మీ ఇద్దరు చేతులు ఎత్తారు. ఆట పాడటమే కానీ సాగిలి పడింది ఎప్పుడు? సాగిలి పడి చూడండి. చూడండి, కొంతమంది ప్రకృతి దగ్గరికి పోయి సాగిలి పడి పల్టీలు కొడుతుంటారు. ప్రకృతి దగ్గరికి వెళ్ళి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి దగ్గరికి వెళ్ళి కింద పడి సాగిలపడి దండాలు పెట్టి పల్టీలు కొడుతుంటారు. సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు సాగిలి పడలేకపోతున్నారు? సజీవుడైన దేవుడి దగ్గరికి సాగిలపడి గంటల గంటలు ఎందుకు గడపలేకపోతున్నారు? 105 ఏళ్ళు బతికి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎన్ని ఏళ్ళు బతకాలనేది కాదు నేను చెప్పేది. ఎన్నేళ్ళు బతికిన పవిత్రత లేకపోతే ఎట్లా? దేవుని చేత ప్రేమించబడకపోతే ఎలాగా? పరిశుద్ధులమై ఆయన వశములో లేకపోతే ఎలాగా? ఆయన పాదాల మీద పడి ఆయన ఉపదేశమును అంగీకరించకపోతే ఎలాగా? కొంతమంది కాళ్ళ మీద వచ్చి పడతారు, చెప్పిన మాట వినరు. పాదాల మీద వచ్చి పడతారు, చెప్పిన మాట వినరు, ఉపదేశాన్ని వినరు. 10 మందిలో వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. అర్థమైందా? చెప్పిన మాట వినరు, చెప్పిన మాట వినరు, సాష్టాంగ పడరు. సాష్టాంగ పట్టం అనేది పరిశుద్ధులకి ఒక ఉన్నతమైన అనుభవము. దీనిని మీరు అందరూ అనుభవించాల్సిందిగా నేను ముఖ్యంగా నేను చెప్తున్నాను. సాష్టాంగపడి ప్రార్థన చేసి దానికి ఆసనాలు వేయాల్సిన అవసరం లే, అదొక ఆసనం. అర్థమైందా? సాష్టాంగపడటం అదొక ఆసనం. అర్థమైందా? సాష్టాంగపడి ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లు గాచి చూడు. ఈరోజు దేవుని మందిరానికి నువ్వు ఏ స్థితిలో వచ్చావో నాకైతే తెలీదు. అర్థమైందా? పాపంతో వచ్చున్నావా? దేవుడు చెప్తున్నాడు నీ పాపాలు క్షమించబడతాయని. నీవు ఆయన బోధన వినాలని వచ్చున్నావా? సమృద్ధిగా బోధన విని. నీ కష్టం వచ్చింది, ఆయన పాదాలు పట్టుకో, సాష్టాంగపడు. మరణం నిరర్ధకం అవుతుంది, నిత్యజీవం ప్రత్యక్షమవుతుంది. ఎటువంటి రోగమైనా సరే నిన్ను స్వస్థపరచడానికి ఆయన పాదముల దగ్గరికి వచ్చి చూడు. సమస్తమైన పాదముల కింద పెట్టి ఉన్నాడు. ఆయన పాదముల కింద ఉంది. ఆయన పాదాల దగ్గరికి వచ్చి చూస్తే సమస్తం చేయగలిగిన వాడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. ఆయన పాదములు అగ్నిలో పొటవి వేయబడిన పాదాలు. నీ కొరకి వేచియున్న నిరీక్షణతో మహాతేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించు. రెండో చరణం.
పాదములు పుటం వేయబడిన పాదాలు. ఆయన పాదాలు అగ్నిలో పుటం వేయబడిన పాదాలు. అగ్నిలో పుటం వేయబడిన పాదాలండి. ఆయన పాదాల దగ్గరికి వచ్చి చూడండి. వస్తారా? నీ సమస్య ఏమైనా సరే, నీ తల్లిదండ్రులని పట్టించుకోలేదా? నీ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదా? నిన్ను గురించి ఆలోచించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ భవిష్యత్తుని గురించి నువ్వు చింతిస్తున్నావా? ఆయన పాదాల దగ్గరికి రా. నీ ఉద్యోగ విషయంలో సమస్య ఉంది, ఆయన పాదాల దగ్గరికి రా. క్యాన్సర్ విషయంలో బాధపడుతున్నావా? ఆయన పాదాల దగ్గరికి రా. సంతానం లేకుండా నిందలు అనిపిస్తున్నావా? ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన పాద సన్నిధికి వచ్చిన అన్న సంతోషం గెలిపిందంట. దిగులు లేక సంతోషం గెలిపింది సంతానానికని. ఆయన పాద సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ సర్వ సమృద్ధిని అనుభవించెదరుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం తండ్రి. గతించిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు. ఈ పునరుద్ధాన దినమందు సర్వలోకము మిమ్మల్ని సన్నుతించుచూ ఉండగా మా ఆరాధనను అంగీకరించి మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు కొరకే స్తోత్రం. ఆయన తన పరిశుద్ధులను ప్రేమించుచున్నాడు. ఆయన పరిశుద్ధులు ఆయన వశములో ఉన్నారు. వారు ఆయన సన్నిధిలో సాగిలపడదురు, ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తారు అని మీరు తెలియచేశారు. మీ పాదాల ఎదుట మేము సాగిలపడితే మాకు కలిగే ఆశీర్వాదాలు మీరు తెలియచేశారు. ఎవరి మనస్సు, ఎవరి హృదయం ఈ ఉదయకాలమున మీ ఎదుట సాగిలపడిందో వారి విస్తారమైన పాపములు క్షమించబడినందుకొరకై స్తోత్రం. మీ పాదాల ఎదుట మేము సాగిలపడితే మా పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము కలిగి విమోచింపబడుతాము అని మీరు తెలియచేశారు తండ్రి. మీ పాదాల యొద్ద బోధ వింటూ మీ పాదాల మీద పడిన వారి కుటుంబంలో మరణం నిరర్ధకమవుతుంది. మరణించిన వారు సహితం తిరిగి లేపబడుతారు తండ్రి. పాదముల యొద్ద పడి ఉండడం మాకు నేర్పమని వేడుకుంటున్నాం. ఎంత కఠినమైన వ్యాధి అయినా, ఎంత కఠినమైన రోగాలైనా పాదాల యొద్ద పడవేసినప్పుడు అందరూ స్వస్థత నొందినట్లుగా ఈ ఉదయకాలంలో ఎవరు అనారోగ్యముతో ఉన్నారు, దీర్ఘకాలిక రోగాలు ఎవరిని పట్టి పీడిస్తున్నాయో ఈ ఉదయకాలమున ఒక్కొక్కరి రోగాలు బాగుపడినందుకొరకై స్తోత్రం. అద్భుతమైన స్వస్థత నీ ప్రజలకి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. అవును నాయనా, పుటము వేయబడిన మీ పాదాలు ఎదుట మేము సాగిలపడినప్పుడు, మమ్మల్ని మేము విమర్శించుకొని ప్రార్థన చేసినప్పుడు మీ కోపము, మీ రౌద్రము మా మీదకి రాకుండా మేము తప్పించబడుతాము తండ్రి. పుటము వేయబడిన పాదాల యొద్ద యోహాను పడినట్లుగా మేము కూడా ఈ ఉదయకాలమున మీ పాదాల యొద్ద పడి ఉంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఉన్నవారు ఎవరు మీకు విరోధముగా పాపము చేసి పాపములోనే నిలిచి ఉన్నారు, వారి మీదకి మీ కోపం వస్తుండగా ఇప్పుడే మీ పాదాలు పట్టుకుంటున్నప్పుడు మా దేవుని కోపము, రౌద్రము మా మీదకి రాకుంటున్నట్లుగా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేమే విమర్శించుకుంటూ మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు కృపను గ్రహిస్తున్నందుకొరకే స్తోత్రం. అవును, రండి నమస్కారము చేసి ఆయన ఎదుట సాగిలపడుదము, ఆయనను మ్రొక్కెదము. మిమ్మల్ని తప్ప మేము వేరొకరిని మ్రొక్కము తండ్రి. మీ పాదాల ఎదుట నమస్కారము చేస్తూ సాగిలపడే ఆత్మీయ అనుభవాలు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. ఎంత అద్భుతంగా ఉన్నాయి నాయనా, మీ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఉదయకాలంలో మా అందరితో మీరు మాట్లాడారు. సాగిలపడి నమస్కరించి ప్రార్థన చేస్తూ ఉండగానే మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా మా మధ్యలోకి వచ్చారు ప్రభా, మీకు స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా ఈ అనుభవాలు పొందుకోవాలి తండ్రి. అలాగుననే వాక్యం ఇచ్చిన మీ దాసులకి శరీరంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీరు వచ్చేంత వరకు మీ చేతుల్లో భద్రంగా కాపాడండి. వారికి ఇలాంటి ఆత్మీయ అనుభవాలు మీరు ప్రసాదించి మరింతగా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. ఈ పునరుద్ధాన ఆరాధన అత్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకొరకే స్తోత్రం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించుచున్నారు.
మీ ఉపదేశాన్ని మేము అంగీకరించుచున్నాం. మేము మీ వశములోనే ఉన్నామని మరొక్కసారి మేము ఒప్పుకుంటున్నాం. మేము బ్రతికినంత కాలం కూడా మీ ఎదుట సాగిలపడి నమస్కరించదమని మరొక్కసారి ఒప్పుకుంటున్నాం. మీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్.